హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఏమి వెజిటేబుల్స్ లేకపోతే ఓన్లీ ఆనియన్స్తో ఆనియన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే రైస్ అయితే కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ పొడుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇక్కడ చూస్తున్నారా, కలర్ అయితే ఇప్పుడు చేంజ్ అయ్యింది. ఈ టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కలిపేసుకున్నాక కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పసుపు యాడ్ చేసేటప్పుడు మిస్ అయిందండి, మీరు పసుపు యాడ్ చేసుకోండి. దాని తర్వాతకి 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి, వాటర్ మొత్తం వంపేసి. ఇప్పుడు వాటర్ మొత్తం చిమ్మారేంత వరకు రైస్ని అయితే నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి. మంట అనేది మీడియం సైజులో పెట్టుకొని కలపాలి. చూసారా, ఇప్పుడు వాటర్ మొత్తం చిమ్మారాయి కదా. సో ఇప్పుడైతే నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి. ఇప్పుడు బాయిల్ చేశాక ఎంతో టేస్టీ ఆనియన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఎంజాయ్ చేసేద్దాం.